సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ మూవీస్ ఎప్పుడు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. లేటెస్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో 'సికిందర్ కా ముకుద్దర్' అనే సినిమా రిలీజ్ అయింది. సో, ఈ సినిమా ఫస్ట్ ఎందుకు చూడాలని నాకు అనిపించిందంటే, తమన్నాని చూసి ఓపెన్ చేశా. కానీ సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మూవీ స్టార్టింగ్ నుంచి చాలా బాగుంటుంది. అండ్ క్రైమ్‌తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ చేసే ట్రయల్స్, మధ్య మధ్యలో ట్విస్ట్ ఇలా బాగా కొనసాగుతుంది. ఇలాంటి మూవీస్‌కి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్ ఎప్పటికప్పుడు కలుగుతుంది. అయితే కొన్ని లాజిక్స్ మాత్రం అర్థం కావు. అసలు ఇంత సింపుల్గా జరిగిపోతుందా అనిపిస్తుంది. స్టార్టింగ్ సూపర్గా మొదలవుతుంది, దాని తర్వాత కొంచెం స్లో అవుతుంది. మంచి ఫేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ట్విస్ట్ రివీల్ చేస్తూ చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే మూవీ క్లైమాక్స్ అలా ఉంటుంది. కంప్లీట్ ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ అయితే రాదు. ఈ మూవీ స్టోరీ చూసుకుంటే, ముంబైలో జరిగే ఒక ఎగ్జిబిషన్లో విలువైన వజ్రాల దొంగతనానికి గురి అవుతాయి. అవి దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కొంతమంది సస్పెక్ట్స్ని అదుపులోకి తీసుకొని వారిని టార్చర్ పెడుతుంటారు. తను నమ్మింది నిజమని ఎంటర్ ఈ కేసు మీద కూర్చుంటాడు. అయితే దొంగ ఎవరనేది మాత్రం కనిపెట్టాడు. అయితే 15 years అయ్యాక దొంగ ఎవరో రివీల్ అవుతుంది. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ దొంగను ఎలా కనిపెట్టాడు, అసలు ఇంతకీ ఆ దొంగ ఎవరనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, ముందు మనం చెప్పినట్టు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. కాకపోతే కొన్ని ఎలిమెంట్లు మాత్రం సాటిస్ఫై చేయవు. అంత పెద్ద ఎగ్జిబిషన్లో దొంగతనం చేస్తుంటే ఎవరు చూడట్లేదా అని అనిపిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసు మీద కూర్చొని తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేయడం ఏంటని అనిపిస్తుంది. ముందు కేసు చేజ్ చేయడంలో ఫెయిల్ అయిన పోలీస్ ఆఫీసర్ తర్వాత 15 years టైం ఎందుకు పట్టింది అనేది జస్టిఫికేషన్గా ఉండదు. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ చాలా వరకు ఎంగేజ్ చేస్తాయి. దొంగవారు ముందే చెప్పేసిన దాన్ని రివీల్ చేసే విధానం ఎగ్జైట్ చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం సీక్వెల్ కోసం కంప్లీట్గా జస్టిఫై చేయకుండా వదిలేయడం డిసప్పాయింట్ అవుతుంది. డైరెక్టర్ నీరజ్ పాండే ఇలాంటి జోనర్లో మూవీ తీయడంలో పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇక టెక్నికల్గా చూసుకుంటే ఈ మూవీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, టోన్ అంతా బాగా ఎలివేట్ అయింది. మ్యూజిక్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఇంట్రెస్టింగ్ కలిగించడంలో సక్సెస్ అయింది. ఎడిటింగ్ సస్పెన్స్ మూవీస్కి తగ్గట్టుగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్గా ఉన్నాయి. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. అండ్ తమన్నా కూడా బాగా యాక్ట్ చేసింది. తమన్నా హస్బెండ్గా చేసిన యాక్టర్ చాలా బాగా చేశాడు. మూడో సస్పెక్ట్గా చేసిన ఆర్టిస్ట్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మిగతా ఆర్టిస్టులు కూడా మూవీకి తగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్గా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కదులుతుంది. ఈ వీకెండ్ మంచి టైం పాస్. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.